లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే ఆర్గ్యుమెంట్ రోజు రోజుకి తెలుగుదేశం పార్టీలో ఎందుకు బలపడుతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ అంశాన్ని మనం చర్చించే ముందు ఉండి శాసనసభ్యులు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయన తన పంతం తగ్గించుకోకపోగా ఆ పగ సాధించే కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారేమో అనేది. పగ అంటే అది మరి ఉత్తుత్తి పగ కాదు, ఒట్టిగా ఏదో ఎవరినో అకారణంగా టార్గెట్ చేసిన వ్యవహారం అయితే కాదు. ఆయనని అనవసరంగా కేసులో ఇరికించి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చంపేసినంత పనిచేసిన కేసు అది. కస్టోడియల్ టార్చర్ అనేది పుట్టినరోజు నాడు హైదరాబాద్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన అప్పటి ఏపీ పోలీసులు ఆ తర్వాత ఆయన ఎంతగా టార్చర్ పెట్టారో ఏం చేశారో ఇదంతా తెలిసిందే. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా అది కొంత సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ విషయంలో అప్పుడు ప్రభుత్వం కావాలని చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం ఏమో ఆయన కష్టాలని ఆయన బాధల్ని ఆయన గోడు వినిపించుకోలేదు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు అధికార పార్టీలో ఉన్నా కూడా తన ఫిర్యాదుని సరిగా పట్టించుకోలేదని ఆయన కొన్ని సందర్భాల్లో అసంతృప్తిని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఆ కేసుని టేకప్ చేశారు. ప్రస్తుతం ప్రకాశం ఎస్పీగా ఉన్న అధికారి ఆ కేసులో ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్నారు. నడుస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది. ఒక్కొక్కరిని ఎంక్వైరీకి పిలుస్తున్నారు. కేసు వెళ్తోంది. కానీ అనుకున్నంత స్పీడ్గా వెళ్ళడం లేదు అనేది ఒక అసంతృప్తి అయితే ఉండొచ్చు బహుశా రఘురామకృష్ణరాజు గారికి. సో అదే పరిస్థితుల్లో ఆయన ఎవరైతే తనని అంతగా వేటాడారో వాళ్ళ విషయంలో తనే సొంతంగా కొంత ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైతే తులసిబాబు అనే వ్యక్తిని పోలీసులు విచారించారో జైలుకు పంపారో అతని మీద పోలీసులకి ఆయనే కంప్లైంట్ చేశాడు. తనని కస్టడీలో టార్చర్ పెట్టినప్పుడు తన గుండెల మీద ఎక్కి కూర్చుని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి తులసిబాబు అనేది తనే ఎవరి ద్వారానో తెలుసుకొని తనే ఎంక్వైరీ ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు అతను పిలిపించి ఎంక్వైరీ చేసిన తర్వాత రిమాండ్కి పంపించారు. అదే కేసులో ఇంకా పైన ఉన్నతాధికారులు 2-3 ఐపీఎస్లు ఉన్నారు. అందరికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి స్వయంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడనేది రఘురామకృష్ణరాజు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. సో జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు తగలాలి అంటే ముందు ఐపీఎస్ని అందులో ఎస్టాబ్లిష్ చేయాలి. ఐపీఎస్ల యొక్క వాళ్ళ హస్తం ఉంది అనేది. దానికోసం ఆయన అప్పుడు సిఐడి డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ని ఇప్పుడు టార్గెట్ చేసినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఇది ఆషామాషిగా బుక్ అవ్వట్లేదు కాబట్టి పివి సునీల్ కుమార్ని ఇతరత్ర వేరే రూపాల్లో కూడా ఆయన టార్గెట్ చేసే ఆయనని ఫిక్స్ చేసే పనిలో పడ్డట్టుగా మనకు అర్థమవుతోంది. అదేంటి, అది ఎలా చేస్తున్నారు, పివి సునీల్ కుమార్కి సంబంధించిన వేరే అవినీతి అంశాలన్నింటినీ ఆయన బయటికి లాగుతున్న నేపథ్యంలో సునీల్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, కొత్త అంశాలు ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా సాగుతున్న రఘురామకృష్ణరాజు ఇన్వెస్టిగేషన్ ఆయన సొంతంగా చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా వెళుతుంది అనేది ఆయనతోనే అడిగి తెలుసుకుందాం. రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు. రఘురామరాజు గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు, చాలా రోజులు అయిపోయింది మన ముఖాముఖి కూర్చుని. అవును, మీరు డిప్యూటీ స్పీకర్ అవ్వడం వల్ల కొన్ని ఉంటాయి కదా రిజర్వేషన్స్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అందుకని. అవునండి, ఇప్పుడు నేను బాధితుడిగా మాట్లాడుతున్నా. అంతకుముందు మీరు స్వేచ్ఛగా ఉండేవారు, ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేదు, పదవి వల్ల స్వేచ్ఛగా లేరు మీరు. అయినా సరే మీరు బాధితుడు కాబట్టి మీరు స్వయంగా ఒక ఐపీఎస్ అధికారి మీద మీరు కంప్లైంట్ చేశారు కాబట్టి అది ఆ కంప్లైంట్ మీద ప్రభుత్వం ఎంక్వైరీ కూడా వేసింది. ఇద్దరు సీనియర్ అధికారులని అది విచారణకు ఆదేశించింది వీళ్ళ మీద. సో అందుకని మిమ్మల్ని నేను అడగడం, మీరు ఇవాళ లైవ్లోకి రావడానికి ఒప్పుకున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. సో ఏంటి అంటే మీరు సొంతంగా ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమన్నా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ లాగా ఏర్పాటు చేసుకున్నారా? అంటే ఏమవుతుందంటే సార్, నాలాంటి బాధితులు ఈ దుర్మార్గులకి బారిన పడ్డ వాళ్ళు చాలా మంది ఉండి ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారు. సో నేను అలాగే ఒక దారుణమైన సునీల్ వంచితుడు ఒకతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అతను 9 లాజిక్ టెక్నాలజీస్, ఇది ఓపెన్గా నేను అతని సెల్ నెంబరు
అతనికి జరిగిన అన్యాయం అంతా కూడా నేను క్లియర్గా రాస్తే, ఇవాళ సునీల్ కుమార్ ఫోన్లో మాట్లాడాడంటే నా ఫోన్కి అతని దగ్గర నుంచి, ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చినట్టు ప్రూవ్ చేస్తే, ఏదో సమ్ ఛాలెంజ్ టైపు ప్రూవ్ చేయకపోతే అతను ఏదో చర్యలు తీసుకుంటా అంటే, బోర్డు చర్యలు తీసుకోవా, ఎవడు కాదన్నాడు. వీ హ్యావ్ ఆల్ ది ఎవిడెన్సెస్. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు సునీల్ కుమార్ ఫోన్ నుంచి మారుతా అండి, పెద్దిరాజు అని ఒక ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఆ పెద్దిరాజు నెంబర్ నుంచి ఫోన్ వచ్చినట్టు ఆల్ ద డీటెయిల్స్ వర్ దేర్. సో అందులో మాట్లాడాడు. సో ఇప్పుడు సిఐడి నుంచి కాల్ వచ్చింది. సో ఆ ఫోన్ పెద్దిరాజుది. దట్ డజంట్ మీన్ సునీల్ ఫోన్ నుంచి లేనంత మాత్రాన అతను తీసుకుపోయే చట్ట క్రిమినల్ చర్యలకు బాధ్యులు అవుతారు అంటే ఏంటి, ఎవడు బెదిరిస్తున్నాడు? మొత్తం ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి, దొరికేసాడు అక్కడ క్లియర్గా. అక్కడ ఇది చాలా క్రూషియల్. వెంకటకృష్ణ గారు ఇది వినాలి, ఇది ఒక గొప్ప క్రైమ్ స్టోరీ. ఇది క్లియర్గా చెప్తున్నా. అడ్వాన్స్ టెక్నాలజీస్ అనే ఒక గుజరాత్ కంపెనీకి సిఐడి వాళ్ళు ఒక మోడర్న్ టెక్నాలజీ గురించి సమ్ ఎక్విప్మెంట్కి వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ తోటి కలిపి ఎక్విప్మెంట్కి ఆర్డర్ ఇవ్వటం జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఈస్ ఏ గుజరాత్ కంపెనీ. వాళ్ళకి కాంట్రాక్ట్ వాల్యూ ఎంతో తెలియదు, కానీ వాళ్ళు 9 లాజిక్ టెక్నాలజీస్ అనే హైదరాబాద్ బేస్డ్ కంపెనీకి, వాళ్ళకి ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఉంది, వాళ్ళకి 1.5 crore కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్నవాళ్ళు. వీళ్ళు వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ముందు ఇనిషియల్గా సమ్ క్లోజ్ టు 75 lakhs, మళ్ళీ రేపొద్దున 75 lakhs కాదు, అది 70 lakhs. ఇది 5 లక్షలు తేడా వచ్చినందుకు నేను చర్యలు తీసుకుంటానని మళ్ళీ బెదిరిస్తాడేమో సునీల్ కుమార్. అందుకని ఇట్స్ క్లోజ్ టు 75 lakhs, అనా పైసలతో సహా. నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నేను చెప్పేది అరౌండ్ క్లోజ్ టు 75 lakhs ఇనీషియల్గా అతనికి 9 లాజిక్కి అడ్వాన్స్ నుంచి పేమెంట్ వచ్చింది. ఆ తర్వాత పేమెంట్ రాలేదు. ఒక కొన్ని రోజుల తర్వాత ఇతనికి తెలిసింది ఏంటంటే, ఒక ఫేక్ అకౌంట్ అద్దంకిలో యాక్సిస్ బ్యాంకులో, అడ్రస్ కూడా చెప్తా, డోర్ నెంబర్ 7-32 రామకూరు విలేజ్, జే పంగళూరు మండల్, వీరాంజనేయ స్ట్రీట్లో ఉండే కల్లూరి జయకృష్ణ అనే వ్యక్తి. ఈ కల్లూరి జయకృష్ణ ఎవడంటే, సునీల్ కుమార్కి ఈ తులసి అన్నోడు చెంచాగాడైతే, ఈ తులసి చెంచా ఈ కల్లూరి జయకృష్ణ. ఈ కల్లూరి జయకృష్ణ ఒక ఫేక్ అకౌంట్ 9 లాజిక్ టెక్నాలజీస్ అన్న పేరు మీద ఓపెన్ చేశాడు. అతని పేరు మీదే ఓపెన్ చేశాడు. అతని ఊరు రామకూరు, వీళ్ళు నైబర్స్ అనమాట. ఈ తులసి అతను నైబర్స్. ఆ రామకూరు వాసి, జే పంగులూరు మండలంలో ఉన్న రామకూరు వాసి ఇతను సొంత అడ్రస్ ఇచ్చి యాక్సిస్ బ్యాంకులో మేనేజర్ని మేనేజ్ చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ నుంచి ఇతనికి రావాల్సిన డబ్బులు ఆ ఫేక్ అకౌంట్లోకి తీసుకుని వీళ్ళు ఖర్చు పెట్టారు. మధ్యలో ఇతనికి ఈ పెద్దిరాజు అన్నోడు ఫోన్ చేసి, ఒకసారి మీరు రండి అని వాళ్ళ డీజీ గారు కూడా చెప్పన్నారు. రండి అని చెప్పి ఇతని గుంటూరులో సిఐడి ఆఫీస్కి రమ్మని, ఇదిగో ఆ పక్క రూమ్లోనే కావాలంటే చూసుకో, ఇరిగిపోయిన మంచం ఉంటుంది, ఇంకా చాలా సామాన్లు తెలుస్తాయి, రఘురామకృష్ణరాజునే బాధేశారు ఆ రూమ్లో, నువ్వెంతా అని అతను ఏదో మామూలుగా ఏదో కాఫీకి రమ్మంటే వెళ్ళిన అతన్ని టార్చర్ చేసి బ్లాంక్ ఏదో సమ్ మ్యాటర్ టైప్ చేసుకున్నారు. అది చేతితోటి మూసి ఈ కింద సంతకాలు పెట్టన్నారు. సంతకాలు పెట్టంటే దేనికి, నేను చదవకుండా సంతకాలు పెడతామంటే, పెట్టకపోతే గంజాయి కేసు పెడతానన్నారు. గంజాయి కేసు ఎలా పెడతారంటే, నువ్వు కారులో వచ్చావు, కింద నీ కారు ఉంది, ఆ కారులో నార్కోటిక్ పెడతాం, నిన్ను నీ వైఫ్ని అరెస్ట్ చేస్తాం,
నీ కొడుకు ఎటు కాకుండా అయిపోతాడు, నువ్వు సంతకం పెట్టు అని సంతకాలు పెట్టించి తర్వాత నాకు ఆ కాగితాలు ఇవ్వండి అంటే నేను తర్వాత ఇస్తాను ఆ కాగితాలు అని చెప్పి, అదేంటంటే ఈ ఏదైతే ఫేక్ అకౌంట్ వీళ్ళు ఓపెన్ చేసి ఆ డబ్బులు అడియాన్స్ నుంచి డబ్బులు తెచ్చుకున్నారో ఆ అకౌంట్ ఇతనే ఓపెన్ చేసినట్టుగా ఒక సంతకం. ఎంత పిచ్చి వాళ్ళు కాకపోతే ఇప్పుడు అక్కడ కల్లూరు జయకృష్ణ అన్నాడు ఓపెన్ చేశాడు, జయపంగులూరు అడ్రస్ ఇచ్చి అక్కడ క్లియర్గా ఉంది. అయినా సరే దే వాంటెడ్ హిమ్ టు ఓన్ ఇట్. ఇది నేనే ఇలాగ అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా రాసుకుని ఆ తర్వాత మరి ఆ గుజరాత్ వాడు ఏమన్నా ప్రెషర్ పెట్టాడేమో ఈ ట్రాన్సాక్షన్ నేను మళ్ళీ వేరే అకౌంట్లోకి ఇచ్చినట్టు చూపెట్టారు, ఇది నాకు ఇబ్బంది అవుతుందంటే దాన్ని లెజిటిమైజ్గా మళ్ళీ ఏం చేశారంటే ఈ వ్యక్తి దగ్గర నుంచే కొంత క్యాష్ వెనక్కి తీసుకుని, అంటే ఒకేసారి 75 లక్షలు చిల్లరేస్తే ఆ బ్యాలెన్స్ పేమెంట్ మళ్ళీ వాళ్ళు అది కూడా మింగేస్తే ఏమవుతుందో అని ఇతను 10 లక్షలు ఒకసారి 20 లక్షలు ఒకసారి ఇచ్చి అలా ఇచ్చుకుంటూ వెళ్తే వీళ్ళు ఆ క్యాష్ని మళ్ళీ అదే అకౌంట్లో డిపాజిట్ చేసి ఆ ఫేక్ అకౌంట్లో ఈ ఫేక్ అకౌంట్ ఆఫ్ 9 లాజిక్ నుంచి రియల్ అకౌంట్ ఆఫ్ 9 లాజిక్ ఐసిఐసిఐ బ్యాంక్కి మళ్ళీ రెమిట్ చేశారు. అల్టిమేట్గా ఈ క్యాండిడేట్ 75 లక్షలు నొక్కేశాడు సునీల్ కుమార్ అండ్ కో. ఈ తిరిగి రీపే చేసినట్టు చూపెడతాం కోసం మళ్ళీ అతని దగ్గరే డబ్బులు తీసుకుని ఈ డ్రామా అంతా ఆడాడు. ఇప్పుడు ఈ తులసి అన్నవాడు సునీల్ కుమార్ ఇతన్ని అడ్వైజర్గా లీగల్ అడ్వైజర్గా తీసుకున్నాడు. ఈడేమో ఆ గవర్నమెంట్ కార్లు పోలీస్ కార్లు వేసుకుని తిరిగేసేవాడు. ఈ జయకృష్ణ అన్నాడు కూడా తిరిగేసేవాడంట. ఈ జయకృష్ణతో పాటు చంద్రశేఖర్ అని ఇంకోటి ఉన్నాడు, ఆడు అలాగే తిరిగేసేవాడంట. అన్ని పోలీస్ కార్లు వీళ్ళు చేసే యథావేషాలు యథా పనులకి. ఇప్పుడు నేను చెప్తున్నా సునీల్ కుమార్కి, ఏమయ్యా సునీల్ కుమార్, ఈ అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి నీకు తెలీదా? ఈ అకౌంట్ గురించి ఈ పెద్దిరాజు అన్నాడు, ఇప్పుడు అతను గన్నవరంలో ట్రాఫిక్లో ఎక్కడ ఉంటున్నాడు, ఈ పెద్దిరాజు అన్నాడు తీసుకెళ్ళి నీ విజయపాల్ దగ్గర కూర్చోబెట్టి దందా చేసిన మాట నిజం అవునా కాదా? ఇదంతా నీకు తెలియకుండా జరిగితే సిఐడి అనేది ఒకటే పోలీస్ స్టేషన్, సిఐడి బాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్. నీకు ఈ మాత్రం కూడా తెలియకుండా జరిగిందా? నీ అనుచరుడు నీ లీగల్ అడ్వైజర్ అయిన తులసిబాబు గారు నిజమైన అబద్ధమైన ఆయన నాకు తెలియదని అంటాడు. ఒకవేళ అది అబద్ధమైన నాకు తెలియదని అంటాడు, నిజమైన నాకు తెలియదని అంటాడు. అదే అంటున్నప్పుడు నిజమా కాదని మీరు అడగడం అనేది నాకు తెలియదు, అడగడం అనేది మీనింగ్ లెస్. మీరు ఏసీబీకి అతను అడగాల్సిన పని లేదండి, నేను ఊరికే చెప్తున్నా. మాట్లాడితే రేపు ఇంకో ట్వీట్ ఏదో కొడతాడని తొక్కలో నేను ఆ పాయింట్కే వస్తున్నాను. ఇప్పుడు తులసిబాబు అనే అతన్ని మీరే కంప్లైంట్ ఇచ్చారు, తులసిబాబు అనేవాడే నా గుండెల మీద కూర్చున్నారో చంపడానికి ప్రయత్నం చేశాడని. ఈ తులసిబాబు అనేవాడు సునీల్ కుమార్ కి అనుచరుడు అని మీరే కంప్లైంట్ చేశారు. ఇప్పుడు సునీల్ కుమార్ ని ఏసీబీకి కంప్లైంట్ అపాయింట్ చేశాడు, లీగల్ అసిస్టెంట్ గా అపాయింట్, లీగల్ అడ్వైజర్ గా. అదే అంటున్నా. సునీల్ కుమార్ ఇప్పుడు ఈయన అప్లికేషన్ పిలిచా సునీల్ కుమార్ ఇప్పుడు ఈ కేసులో కాంట్రాక్ట్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్న కేసులో కానీ, సునీల్ కుమార్ ఇంకేదో అగ్రిగోల్డ్ కేసులో నకిలీ అకౌంట్లు డబ్బులు తీసేసుకున్నారని ఇవన్నీ మీరు అన్ని సమాచారం అంతా తీసుకుని వాళ్ళకి ఇచ్చారు, బాగానే ఉంది. అంటే ఎట్లా మీరు ఎలా చేయగలుగుతున్నారు? ప్రభుత్వం చేయలేనిది ఇన్వెస్టిగేషన్ మీరు ఎలా చేయగలుగుతున్నారు? నేను సఫరర్ని కాబట్టి, బాధితుడిని కాబట్టి నేను ఇదంతా చేయవలసిన అవసరం నాకు పడింది. ఎందుకంటే నేను ఏది వదలను, అందులో నన్ను అన్యాయంగా ఎంత చేసిన నేను వదిలి క్వశ్చనే లేదు. రైట్. ఫర్ దట్ మ్యాటర్ అగ్రిగోల్డ్ బాధితుల గురించి కూడా ఏదో ట్వీట్ ఇచ్చాడు, చూసాను నేను. అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఈ తులసిబాబు అనే వ్యక్తి గుడివాడ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నాడు ప్రస్తుతం. గుడివాడ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. గుడివాడ ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. మరి ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు ఆయన. తెలుగుదేశం ఎమ్మెల్యేనే, మీరు తెలుగుదేశం ఎమ్మెల్యేనే. ఇది ఎలా ఒక పార్టీ ఎమ్మెల్యేగా, పైగా మీరు సీనియర్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, ఇది తెలిసి కూడా గుడివాడ ఎమ్మెల్యే అతను ఎలా పెంచి పోషిస్తున్నాడు, ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడు? దీని మీద పార్టీ అధిష్టానానికి మీరు ఫిర్యాదు చేశారా?
అధిష్టానానికి తెలియజేశా. ఎందుకంటే మరి అతను ఒంగోలు వెళ్ళి బీభత్సం చేశాడండి. ఇదే గుంటూరు రండి మీ సంగతి బెదిరించాడు అని మాట్లాడి, ఇంకోటి ఇందాక నేను ఆ అకౌంట్ ఓపెన్ చేసిన అద్దంకిలో అకౌంట్ ఓపెన్ చేసినోడు కూడా ఈ మొన్న వీడియోలో బయట గొడవ చేసిన గ్యాంగ్లో ఉన్నాడు వీడు, ఈ జయకృష్ణ అన్నాడు. అవన్నీ ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అక్కడ గొడవ చేశారు కదా బయట, వాళ్ళకి వెళ్ళి చొచ్చుకుపోవడానికి చూసి ఖబర్దారు మీరు గుడివాడ వస్తే మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరించిన బ్యాచ్ అంత రిఫ్రాఫ్గా అక్కడ అంత గొడవ చేస్తే మరి ఇతను కూడా నాకు మరి ఏదో చాలా ఫోన్లు చేసినట్టు చాలా ఫోన్లు చేయించినట్టు తెలిసింది గుడివాడ ఎమ్మెల్యే గారు. అంతేకాకుండా మరి ఆ రోజు అరెస్ట్కి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే మరి అక్కడికి వెళ్ళి కూడా మరి ఈయన హృదయ వేదనని ఆయనతో పంచుకున్నట్టుగా మనం మీడియాలో చూసాం. మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసే ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ దగ్గర కూర్చోబెడితే మరి ఏంటి మ్యాజిస్ట్రేట్ మీద ప్రెషర్ పెడతానుగా, లేదు రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్ళు వెనకాల ఉందనా? పైగా అక్కడ స్ట్రాటజీ ఏంటో, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై తులసి అని ఇంకొకటేమో నన్నేమో బండ బూతులు చెప్తాడు అక్కడ ఈ అసిస్టెంట్గా ఎవడో. సరే రాజుగారు, మరి రఘురామరాజు గారు ఒకసారి లోకేష్ ఏదో డిప్యూటీ సీఎం అనేది, దాంతోపాటు ఈ మన సునీల్ కుమార్ గారు మీకు సంబంధించి ఒక్కసారిగా ఆయన మళ్ళీ దళిత కార్డు బయటకు తీసి ట్వీట్లు వేయడము, లేకపోతే ఆయనకు సపోర్ట్గా కొంతమంది దళిత ట్వీట్లు సడన్ గా వచ్చినాయి. దాదాపు ఈ 6-7 నెలలుగా ఆయన ఎక్కడ రఘురామరాజు గారు, ఇప్పుడు ఈ పివి సునీల్ కుమార్ గారు సరే అప్పుడంటే డీజీగా ఉన్నారు సిఐడికి, తర్వాత ఇది మరి ఎందుకో జగన్మోహన్ రెడ్డి ఉండగానే ఆయన తప్పించేసి లూపులను పంపించారు. ఎందుకు పంపించారు ఏంటి, ఎందుకు పంపించారేంటి నాకు అది కూడా కావాలంట, నాకు అవసరం కూడా లేదు, అది ఆ డిపార్ట్మెంట్లో ఉంటాయి. కానీ సడన్ గా ఈ 6 నెలల్లో ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఈ 6 నెలల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఎక్కువ దుబాయ్ అని బయట తిరుగుతున్నాడు, నాకు తెలియదు. ఆయన దుబాయ్ అటు తిరిగి వ్యాపారాలు చేసుకుంటున్నాడు, నాకు తెలియదు. అయితే సడన్ గా మొన్న మీరు కంప్లైంట్ ఇవ్వడము, ఇప్పుడు మీరు చెప్పిన కాంట్రాక్టర్ది, తర్వాత అగ్రిగోల్డ్ది రాగానే నిన్న ఒక గుంటూరు బ్రాంచ్ పేరుతో అదేదో వచ్చింది కదా, ఆయన ఒక ఆర్గనైజేషన్ ఉంది అంబేద్కర్ ఎయిమ్. అవునండి, ఆయనకు ఒక ఎయిమ్ అనేది ఒకటి ఉంది కదా, ఎయిమ్ అంబేద్కర్ ఇండియా మిషన్. ఆ మిషన్ గుంటూరు దీని పేరుతో తిట్టిస్తా ఉంటాడు అతను. రఘురామరాజుని దళితుల్ని అణిచివేసిన రఘురామరాజు పైన ఎందుకు SC ST అట్రాసిటీస్ యాక్ట్ కేసు పెట్టరు అని నిన్న ఒకటి వచ్చింది. ఇవాళేమో మన దళిత అధికారులు మనం కాపాడుకోవాలని ఎవరో ఒక 2 పేరుతో ఒక ట్వీట్ వచ్చింది. సో ఒక్కసారిగా ఆయన మళ్ళీ దీంతో ముందుకు వస్తున్నారు. దీంతో మిమ్మల్ని కట్టడి చేయాలని, లేకపోతే ఆయన ప్రొటెక్ట్ చేయాలని చేసుకోవాలనుకుంటున్నారేమో, అది సాధ్యమా? అరచేతితో సూర్యకాంతి నాపలేరు. ఆయన ఎవరినన్నా పిల్ల రాజకీయ నాయకులను ఎవరినన్నా కంట్రోల్ చేసుకున్నాడేమో కానీ అలాంటి చీప్ ట్రిక్స్ వాడి నన్ను ఏమీ కంట్రోల్ చేయలేడు. నేను దళితులకి ఎనలేని గౌరవం ఇచ్చేవాడిని, నేను దళితుల్ని వాడుకునేవాడు అతను. సో అది గౌరవం ఇచ్చేవాడిని కోరుకుంటారా, వాడుకుని వదిలేసేవాడిని కోరుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ నేను న్యాయ ప్రకారం చట్ట ప్రకారమే వెళ్తాను. వాళ్ళు ఊపే ఉడతూపులకి నేను భయపడను. అంటే అక్కడక్కడ ఆయన కేసులు పెట్టుకుంటారు. అక్కడక్కడ ఆయన తన సన్నిహితుల దగ్గర లేకపోతే చెప్పే వాళ్ళ దగ్గర చెప్తున్న మాట ఏంటంటే, నా చెవికి చేరిన మాట ఏంటంటే, మిమ్మల్ని లిఫ్ట్ చేసి హైదరాబాద్లో ఆ రోజు మే 14 మీ పుట్టినరోజు నాడు మిమ్మల్ని లిఫ్ట్ చేసే వ్యవహారంలో ఆయన నిమిత్త మాత్రుడని, అంతా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ఈ సీతారామాంజనేయులు, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే అంతా చూశారు అనేది ఒకటి ఆయన చెప్తున్నాడు అనేది. రెండోది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అప్పుడు కూడా అది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, అది చేయకూడదు, నేను చెయ్యను అంటే, అయితే నువ్వు సైడ్ అయిపో అని చెప్పి కొల్లి రఘురామరెడ్డికి అప్పచెప్పి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఆపరేట్ చేశాడు. ఆ విషయంలో నాకేం తెలియదని ఈయన తన సన్నిహితుల దగ్గర చెప్తున్నాడు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. మీకున్న సమాచారం ఏంటి?
అది ఎంక్వైరీలో కూడా చెప్పేస్తే అయిపోయింది కదా. అదే మాట ఎంక్వైరీలో చెప్పేస్తే అయిపోయింది కదా. మరి నా మీద ఈ సన్నాయి నొక్కులు దానికి, ఆ దళితుల్ని అదే ఆల్ ఇండియా అంబేద్కర్ మిషన్ వాళ్ళందరినీ నా మీద గుసుగొలపడం దానికి ఇదే మాట అక్కడ ఎంక్వైరీలో చెప్పేస్తే అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి నన్ను ఆ మీద ప్రెషర్ పెట్టాడంటే అయిపోయింది, గొడవ ఉంది. ఇంకా అంటే పరోక్షంగా మారితే మంచిదే, మారితే ఆయనకి మంచిదే, అందరికీ మంచిదే. ఇప్పుడు నన్ను అన్యాయంగా హింసించారు, ఎవడు చెప్తే హింసించాడు అన్నది అడుగుతున్నా. ఇతనే హింసించాడా నన్ను, లేదు ఆ పైవాడు చెప్తే హింసించాడా, అది నాకు తేలాలి. సో అది ఇప్పుడు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు తులసి బాబు ఇతను తోడు దొంగలండి, వాళ్ళు ఎన్నో అరాచకాలు చేశారు. ఈ అరాచకం కూడా నా మీద జరిగిన ఈ దాష్టికంలో కూడా సునీల్ కుమార్ అతను ప్రమోషన్ కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర డీజీపీ అయిపోదాం అనే ఒక భ్రమతో ఆశతో, డీజీపీ అవ్వకపోతే కనీసం నాకు అమలాపురం టికెట్ కూడా ఇస్తాడని చెప్పి అతను అనుకున్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు, అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళే దగ్గర నుండి గెలిపించేస్తారని అనుకున్నాడు. ఓకే, ఎవరికైనా ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉన్నా లేకపోయినా ఆశలు ఉంటాయి ఎవరికైనా, తప్పులేదు. ఆయన ఆశ అయింది అనుకున్నాడు. కానీ దానికి నన్ను ఒక పార్లమెంటు సభ్యుని తీసుకొచ్చి గొడ్డుని బాదినట్టు బాది ఆడెవడో పనికి మాలని ఎవరో చెప్పాడని చెప్పి ఇతన్ని ఇలాగ కొట్టేస్తే మరి ఎందుకండి ఐఏఎస్లు ఐపీఎస్లు అనవసరం కదా. ఏంటంటే ఈ కేసులో ఇప్పుడు ఏ కేసులోనైనా, మీ కేసులోనైనా, ఇంకోటి మీరు ఇచ్చిన కంప్లైంట్ అయినా ఎంక్వైరీలో ఆయన ఎవరు చేయమంటే చేశాడు చెప్పేది అయిపోద్ది కదా అనేది మీ మాట, అంతేగా? అంతే. స్నేహితుల దగ్గర అంటున్నాడు కాబట్టి మరి అతను నా మీద కోపంతో కొట్టలేదు, అతను కొట్టమంటే ప్రమోషన్ కోసం కొట్టాను, ఇంకెందుకో కోసం కొట్టానంటే మంచిదే. ఈ కెన్ బికమ్ అన్ అప్రూవర్. అలా మాట్లాడతలేదు కదా, వాళ్ళు వీళ్ళని ఉసుగొలిపి మాట్లాడటం. తర్వాత అగ్రిగోల్డ్ మీద ఒక ట్వీట్ కొట్టాడు, దాని మీద చెప్తున్నా క్లియర్ కట్గా ఆ అద్దంకి మండలంలోనే కనీసం 400 అకౌంట్లో డబ్బులు వేసి హూ ఆర్ నాట్ డిపాజిటర్స్ ఆ డబ్బులు తీసేసుకున్నారు. అగ్రిగోల్డ్ వాళ్ళు దే రిటర్న్ ఏ లెటర్ టు సిఐడి, మీరు 900 చిల్లర కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది, మీరు ఇచ్చానంటున్నారు కదా, మీరు ఎవరికి ఇచ్చారో ఇవ్వండి, మా దగ్గర ఉన్న డిపాజిటర్స్ లిస్ట్కి దీనికి మేము టాలీ చేసుకోవాలి అంటే మా దగ్గర లిస్టే లేదు, పొమ్మన్నారు వీళ్ళు. దే ఆర్ నాట్ ఈవెన్ గివింగ్ ద లిస్ట్. సిఐడి వాళ్ళు ఆ 900 కోట్లలో వీడు అసలు 90 కోట్లు నొక్కాడా 400 కోట్లు నొక్కాడా కూడా తెలీదు. మరి వాళ్ళు అనొచ్చు, నాకేమి తెలియదు ఎవరో నొక్కేసాడేమో అంటే అనొచ్చు. అది కూడా నాకు అందిన సమాచారం వెంకటకృష్ణ గారు ఒక యాప్ తయారు చేసి ఒక ట్యాబ్లో, అంటే ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడితే వచ్చి ఒక దిక్కుమాలిన యాప్ ఒకటి తయారు చేసి అది ఒక 20,000 రూపాయలు ట్యాబ్లో పెట్టి 3 లక్షల చిల్లరగా అమ్మారంట. అది కూడా ఈ ఏదో ఎవరు తులసి బాబు స్టార్ట్ చేసిన ఒక బినామీ సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో వాళ్ళ కొడుకులు కూడా ఏదో పార్ట్నర్స్ అయి ఉంటారు, సునీల్ కుమార్ కొడుకులు. అది ప్రూవ్ చేస్తే కదండి, సునీల్ కుమార్ అది ప్రూవ్ చేయలేకపోతే నేను చర్యలు తీసుకుంటా అని బెదిరిస్తే మళ్ళీ రేపు బెదిరించవచ్చు. బట్ ఇవన్నీ ఎప్పుడు ప్రూవ్ అవుతాయంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆయన ఇదిగో ఎవిడెన్స్ ఇది 3 లక్షలు ఏంట్రా, ఈ ట్యాబ్లో ఈ దిక్కుమాలిన యాప్ పెట్టి 3 లక్షలకు అమ్ముతావా అంటే ఏమో అది కొటేషన్ ఇచ్చారు నేను కొన్నానని అంటాడేమో. కానీ ఆ ట్యాబ్లో వీళ్ళు ఈ ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో అందులో ఎక్కించే ప్రయత్నం ఒక యాప్ డిజైన్ చేసుకున్నారు. ఆ అగ్రిగోల్డ్ డిపాజిటర్స్కి 20,000 దాకా ఇవ్వాలి అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేసి 980 కోట్లు 990 కోట్లు ఇచ్చాడు. అందులో నిజమైన బాధితులకి ఎంత వెళ్ళిందో అనేది ఇప్పుడు లెక్క తేల్చలా. లెక్క ఎలా తేలుతుంది, వీళ్ళు ఎవరికి ఇచ్చారో ఇవ్వండి. రేపొద్దున అగ్రిగోల్డ్ అదే సార్, రేపొద్దున అగ్రిగోల్డ్ 990 కోట్లు గవర్నమెంట్కి ఇవ్వాలండి. ఒకవేళ వాళ్ళ ఆస్తులన్నీ వీళ్ళే అమ్మి వాళ్ళకి కట్టాలంటే తర్వాత ఈ డిపాజిటర్స్కి ఇవ్వాలి. డిపాజిటర్స్కి ఇవ్వాలి అంటే వీళ్ళు ఎంతమందికి ఇచ్చారో తెలిస్తే ఆ మిగిలిన వాళ్ళకి అతను ఇవ్వాలి. ఇచ్చిన 990 కోట్లు ఆ సభ్యుల సంఖ్య తగ్గాలి కదా, సభ్యులు లిస్ట్ ఇమ్మంటే ఇవ్వట్లా.
నేను కనవేయలేదంటే అలాగా క్లియర్ కట్గా నేను అకౌంట్ నెంబర్లతో ఇచ్చా. ఆ అకౌంట్ నెంబర్లు వెరిఫై చేస్తే కనవేశాలు లేదో తెలుస్తుంది. అయితే నాకు సంబంధం లేదంటే గత ప్రభుత్వం చేయించి డబ్బులు తీసేసుకుంటాడు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ మీద పెట్టిన దేశద్రోహం పిచ్చి పిచ్చి కేసులో మీరు A1 నేను A2 ఇంకొక ఆయన A3 ఓకే. కానీ ఇప్పుడు మీరు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు A3నా? నేనేసిన దాంట్లో A3 కంప్లైంట్ లో మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసులో జగన్మోహన్ రెడ్డి గారు A3గా, A2 సీతారామాంజనేయులు A3గా జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఇప్పుడు విజయపాల్ ఓకే. ఇప్పుడు మీరు వీళ్ళ మీద మీ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. సరే, మీ సోర్సెస్ ద్వారానో మీకున్న పరిచయాలతోనో మొత్తం మీద వీళ్ళని మీరు ఫిక్స్ చేస్తున్నారు ఏదో ఒక రూపంలో, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఇంకో కేసులో వ్యవహారాల్లో. అది జగన్మోహన్ రెడ్డి దాకా ఎలా తీసుకెళ్లే ఆలోచన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగ ఫిక్స్ చేస్తారా? లేకపోతే A3 ఎందుకు ఉంటుందండి? డెఫినెట్గా నాకు జరిగిన అన్యాయానికి నేను వదిలేదే లేదు. నా ప్రయత్నం నేను ప్యారలల్గా చేస్తూనే ఉంటా. ఎవరినో విశ్వసించి పూర్తిగా నేను వదిలేయను. నాకు అందిన సమాచారం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇస్తూనే ఉంటాను. నేను వదలలేను. ఎందుకంటే అరే కళ్ళు మూసుకుంటే నాన్న అరికాల మీద కొట్టిన దెబ్బలు అన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. వదిలిపోతుంది. మీకు జరిగిన టార్చర్ అనేది అది ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. వదలమని ఎవరు చెప్పరు. అదే సుప్రీంకోర్టు నుంచి ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి షెల్టర్ వచ్చి దాని మీద స్టే వచ్చి ఏదో మిమ్మల్ని పిలిచినప్పటికీ మీరు కూడా మేల్కొని ఏది నాకు పక్కనే లాయర్ ఉండాలని వీడియో తీయాలని చెప్పుండకపోతే కొంచెం కాస్త అటు ఇటుగా మీకు పడిపోయేది బ్యాండ్. రైట్. ఇక నాకు కూడా కరెక్టే, ఇట్స్ ఫ్యాక్ట్, నిజమే. సరే, అయితే ఇక ఇంకొక మాట రఘురామ్ ఆ రూమ్ చూపెట్టి నా రూమ్ చూపెట్టి ఎంతో మందిని భయపెట్టేసి డబ్బులు లాగేశారండి వీళ్ళు. అదొక భూమి కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ ని ఆ మంచాన్ని ఒక క్యాన్సిల్ చేస్తారంట. చాలా సంవత్సరాలు ఉంచారు, ఆ మధ్య తీసారంట. అవునా? అరే మీకు చూపించాల్సిన ఫోటో అన్న తీసి ఇవ్వాల్సిందండి. అది మనకు జ్ఞాపకంలా ఉండేది ఈ సన్నాసులు చేసిన పనికి. నా మైండ్ లో ప్రింట్ అయిపోయింది. ఓకే, సరే. తర్వాత ఫైనల్ గా ఒక మాట, ఫైనల్ కాదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు, ఈ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే విజ్ఞప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. అతను అధికార ప్రతినిధి, నా మనసులో కోరిక కూడా అదే. ఓ మై గాడ్, నా మనసులో కోరిక కూడా అదే. మొన్నేమో 4 రోజుల క్రితమేమో మహాసేన రాజేష్ వీడియో వదిలేడు కావాలని. ఇవాళ చంద్రబాబు గారి సమక్షంలోనే పొలిట్ బ్యూరో సభ్యుడు కడప అధ్యక్షుడు మాధవిరెడ్డి గారి భర్త, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి భర్త శ్రీనివాసరెడ్డి గారు, ఆయన చంద్రబాబు గారి సమక్షంలోనే ప్రమోట్ చేయాలి, 3వ తరం నాయకుడిని మనం తయారు చేసుకోవాలి, డిప్యూటీ సీఎం చేయాలని ఆయన అనేశాడు. ఇప్పుడు మీరు టక్మని అనేశారు నా మనసులో కోరిక అని. ఏంటి దానివల్ల ఏం డిస్టర్బెన్స్ రాదా మరి కూటమి దీంట్లో? డిస్టర్బెన్స్ ఎంత సార్? ఇప్పుడు యాక్చువల్గా డిప్యూటీ సీఎం మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం ఆర్ సేమ్ సార్. కాకపోతే ఏంటంటే మనకి సైకలాజికల్గా డిప్యూటీ సీఎం అంటే ఓకే ఒక నోషన్. ఎందుకంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి లేదు, కాన్స్టిట్యూషన్లో లేదు. కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ సీఎం అనే పదవి లేదు, ముఖ్యమంత్రి, మంత్రి మండలి. కాకపోతే ఏంటంటే కొన్ని రాజకీయ అవసరాల కోసం ఓకే ఆ సిస్టమ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో నరసింహరావు అన్నతో మొదలైంది ఇక్కడ ఈ డిప్యూటీ సీఎం అనేది ఇక్కడ. బట్ ఇప్పుడు బీహార్లో ఇప్పుడు కూడా 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. సరే, జగన్ ఒక ఎక్స్ట్రీమ్ అనుకోండి, 5 6 ఉండేవారు అప్పుల్లో. అది అబరేషన్ ఆర్ ఎక్స్ట్రీమ్ అది. కానీ ఒక అమాంగ్ ద మినిస్టర్స్ లిటిల్ గ్రేడ్ అబవ్ అన్న ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ డిప్యూటీ సీఎం అనే డిజిగ్నేషన్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో
మేబీ ఫర్ ఫర్దర్ ఎలివేషన్ అట్ ఎ లేటర్ స్టేజ్ అవన్నీ సెకండరీ. బట్ తెలుగుదేశంలో ఇవాళ ద వే హీ ఈస్ లీడింగ్ ది పార్టీ, ద వే హీ ఈస్ గెటింగ్ మింగిల్ విత్ ద పబ్లిక్, ఇదంతా చూసిన తర్వాత ఎస్ నౌ ఈజ్ క్యాపబుల్, హీ కెన్ హ్యాండిల్ అనే ఒక నమ్మకం లోకేష్ గారి మీద వచ్చిన మాట వాస్తవం. అలాగే మరి ఇప్పుడు తను భుజస్కంధాల మీద వేసుకుని ఈ పార్టీ సభ్యత్వాలు మరి అనుకున్న టార్గెట్ని 1 కోటి సభ్యత్వాలు రీచ్ అవటం అనేది 1 కోటి పైన ఇంకేదో 10 లక్షలు అంత ఎక్కువ ఉన్నట్టుంది. ఆ సభ్యత్వాలు రీచ్ అవటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. రిమార్కబుల్ అచీవ్మెంట్, నో డౌట్. unless people are convinced, it is not an easy task. సో అంత టాస్క్ని అచీవ్ చేసినప్పుడు అతన్ని అభిమానించే వాళ్ళు ఆ పదవి కోరుకోవడంలో అయ్యే శాఖలు ఉండొచ్చు, బట్ హీ వుడ్ బి టర్మ్డ్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. శాఖలు సేమే, బట్ హీ కెన్ బి టర్మ్డ్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ ఇన్ ది పార్టీ. చాలా రోజుల తర్వాత అక్కడ ఎక్కడో తమ్ముడు రాజేష్ చూస్తున్నా, మధ్యలో ఏదో చిన్న గ్యాప్ వాళ్ళు క్రియేట్ చేశారు. హలో అమ్మ రాజేష్, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను. సో మధ్యలో కొంతమంది కొత్త అదే నాకే ఆవేశం ఎక్కువ అనుకుంటా, నాకన్నా 10 రెట్లు ఎక్కువ రాజేష్కి. అయితే మధ్యలో విక్రమ్ గారు లేపేసి వాళ్ళిద్దరు పక్క పక్క. రాజుగారు నమస్కారం, మధ్యలో నేనున్నానేనా మీ మధ్య గ్యాప్? లేదు లేదు లేదు, నేను వెళ్ళిపోతున్నాను సార్, నేను వెళ్ళిపోతున్నా. సో నాకేమి లేదు, అంటే ట్వీట్లో నానా కారుకోతలకు వస్తా ఉంటే చూస్తా ఉంటారు. ఎవరు లేడమ్మా అన్న, మా మాట వినిపిస్తుందన్న? వినపడుతుంది రాజేష్, వినపడుతుందండి. రఘురామరాజు గారు అన్న నమస్తే. ఎవరో కొద్దిమంది ఒకవేళ ఏదన్నా క్యాస్ట్ గురించి పివి సునీల్ కుమార్ విషయంలో ఆయన క్యాస్ట్ ని తీసుకొచ్చి మిమ్మల్ని ఎస్సీలకు వ్యతిరేకంగా ఈ విషయంలో చూపించాలంటే గనక ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు అందరం మీతోనే ఉంటాం అన్న. ఎందుకంటే మీకు జరిగిన అన్యాయాన్ని చూసి నిలబడ్డం, మాట్లాడడం. పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి మిమ్మల్నే కాదు, నాటి కులస్తులైన మమ్మల్ని కూడా ఎంత టార్చర్ చేశారో మా అందరి మనసులో కూడా ఉందన్న. ఈ విషయంలో మేము అందరం మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం, ఏ లెవెల్ వరకైనా సరే మీకు. అదే ఇందాక థ్యాంక్ యూ రాజేష్, ఇందాక నువ్వు స్క్రీన్ మీద రాకముందు అన్నా దళితుల్ని గౌరవించే వ్యక్తి నేను, దళితుల్ని వాడుకుంటున్నాడు అతను. అది డెఫినెట్ గా పీపుల్ విల్ రియలైజ్. అతను ఏంటంటే అతను పేటీఎం బ్యాచ్ని మరి ఉపయోగించుకుని తిట్టించి దానివల్ల లబ్ధి పొందాలని చూడటం అది కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా ఇది వెంకటకృష్ణ గారు నా అయితే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనే ఆర్గ్యుమెంట్ అనే లేదా కోరిక, దానికి అభిప్రాయానికి అది సబబైన కోరిక, అది సబబైన కోరిక. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అదే ఇందులో అసలు డిస్ప్యూట్ వచ్చే క్వశ్చనే లేదు. పవన్ కళ్యాణ్ గారి శాఖలు ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వి ఆల్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ద కూటమిలో ఒక నాయకుడు. వి ఆల్ రెస్పెక్ట్ హిమ్. అలాగే లోకేష్ ఈజ్ అనదర్ లీడర్ ఇన్ తెలుగుదేశం పార్టీ. అతనికి ఇచ్చిన డ్యూటీని ఈ సభ్యత్వాలు పర్సనల్గా భుజస్కంధాల మీద తను వేసుకున్నాడు. వండర్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా ఈ పోస్ట్ ఇవ్వటం సముచితం అనేది మెజారిటీ తెలుగుదేశం సభ్యుల, తెలుగుదేశమే కావక్కర్లా, ఈవెన్ జనసేన వాళ్ళు కూడా దే మే లైక్ ఇట్, బీజేపీ వాళ్ళు కూడా దే మే లైక్ ఇట్, నథింగ్ రాంగ్. సో కాబట్టి క్రమక్రమంగా ఆయన్ని చేస్తారా ఈ కోరికకి బలం పెరుగుతూ వస్తోంది. మహాసేన రాజేష్ గారు అడిగారు, తర్వాత ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు గారి సమక్షంలోనే ఆయన అదే మాట అడిగారు. మాట్లాడుతూ నా తప్పు మాట్లాడితే క్షమించండి అంటూనే ఖచ్చితంగా ఇది అమలు జరగాలనే విధంగా ఆయన మాట్లాడడం. ఇప్పుడు మీరు లైవ్ లో నాతో సబబైన కోరిక, నా మనసులో కోరిక కూడా అదే అని మీరు అనడం. శ్రీనివాసరెడ్డి గారు కూడా మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత లోకేష్ డిప్యూటీ సీఎం చేయడం అనేది ఎంతవరకు పాజిబిలిటీ ఉంది, తర్వాత ఎంతవరకు చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నారనేది చర్చ